ప్రభునందు ప్రియులారా, ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో మనము విశ్వాసుల బాధ్యతల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని కృపలో మనమందరం రక్షించబడిన తర్వాత ఆయనను నమ్ముకొని బాప్తిసం పొంది రక్షించబడిన విశ్వాసులమైన మనకు దేవుడైనటువంటి యెహోవా కొన్ని బాధ్యతలు అనుగ్రహిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా కంపెనీలో మనం జాయిన్ అయినప్పుడు, లేక ఏదైనా ఆఫీసులో మనం జాయిన్ అయినప్పుడు ఆ కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ కంపెనీలో మనం ఎలా ఉండాలో, ఆ ఆఫీసులో మనం ఎలా ఉండాలో కొన్ని రూల్స్ ఉంటాయి. అదేవిధంగా రక్షించబడినటువంటి మనకు, దేవుని సంఘంలో చేర్చబడిన మనకు ప్రభువు కొన్ని రూల్స్ ఇస్తామన్నాడు, లేక కొన్ని బాధ్యతలు ఇస్తామన్నాడు. విశ్వాసులుగా మన బాధ్యతలు ఏంటి? సంఘములో, ఏ సంఘములో ఉన్నా, దేవుని యొక్క సంఘము ఎక్కడున్నా, నువ్వు ఏ స్థానిక సంఘములో ఉన్నా, దేవుడు నీకు కొన్ని బాధ్యతలు ఇస్తా ఉన్నాడు. ఏదో రక్షించబడ్డాంలే, బైబిల్ చదివేసుకుంటున్నాంలే, ప్రార్థన చేసేసుకుంటున్నాంలే, చర్చికి వెళ్తున్నాంలే అనుకుంటే కాదు. కానీ కొన్ని దేవుడు మనకు కొన్ని బాధ్యతలు లేక కొన్ని ఆజ్ఞలు జారీ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 13వ అధ్యాయంలోనే మనము దైవజనుల విషయాల్లో ఎలా ఉండాలి అనే సత్యాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. 7వ వచనంలో మీకు దేవుని వాక్యము బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. అది మొదటి మాట. అనగా మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, అక్కడ దేవుని సేవకులైన వారు దేవుని వాక్యం బోధిస్తూ ఉంటారు కనుక వారు మన నాయకులుగా ఉంటారు కనుక వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొట్టమొదటి మాట. అనగా వారిని ఆదరించుట, వారిని పరామర్శించుట, వారికి సహాయం చేయుట, ఇలాంటి విషయాలు అనగా జ్ఞాపకం చేసుకుంట. రెండవది అదే వచనంలో మీకు దేవుని వాక్యము బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకునుడి. వారి ప్రవర్తన ఎలా ఉంది? వారు ఎంత నీతిగా ఉండి దేవుని సేవ ప్రకటిస్తూ ఉన్నారు, ఎంత యథార్థంగా ఉండి దేవుని పని చేస్తూ ఉన్నారు అన్న సంగతిని మనము శ్రద్ధగా తలంచుకోవాలి. అది రెండవ బాధ్యత. మూడవ బాధ్యత అదే వచనంలో మీకు దేవుని వాక్యము బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారి విశ్వాసమును, కదా, అక్కడ మూడవ మాట ఏమంటున్నాడంటే విశ్వాసమును అనుసరించుడి. వారి విశ్వాసం, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా, వారి విశ్వాసము ఎలాంటిది అది మనము చూచి వారిని అనుసరించే వాళ్ళంగా ఉండాలి. వాస్తవానికి ఇప్పుడు లాక్డౌన్, సంఘాలన్నీ మూసివేయబడ్డాయి. ఏమండి, సంఘం నడపాలంటే ఒక ధైర్యం ఉండాలి. కనుక ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, వారి ద్వారా మనకి ఎన్ని ఇబ్బందులు ఏర్పడినా మనము ధైర్యముగా, విశ్వాసముగా ఏ విధంగా దేవునికి సేవ కొనసాగిస్తూ ఉన్నామో, ఎన్ని కష్టాలున్నా ఏ విధంగా దేవుని సేవ జరుపుతూ ఉన్నామో ఆ విషయాన్ని, ఆ దైవజనులు ఎలాంటి వారో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే వాళ్ళంగా ఉండాలి. నాలుగవది ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 13వ అధ్యాయం 17వ వచనంలో మీకు దేవుని వాక్యం బోధించి మీపై నాయకులుగా ఉన్నవారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము అన్నాడు. నాలుగవది ఏంటంటే వారు దుఃఖముతో ఉండకూడదు. మనలను బట్టి దైవజనులు దుఃఖముతో ఆ పని, అనగా దేవుని పని దుఃఖముతో చేయకూడదు. కనుక వారిని దుఃఖ పెట్టకుండా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. అది 4వ బాధ్యత. 5వ బాధ్యత ఏంటి అంటే అదే వచనంలో వారు దుఃఖముతో కాక ఆనందముతో ఆ పని చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. 6వది ఏంటి అనంటే, 5వది ఏంటి అనంటే వారికి లోబడి ఉండాలి, వారి మాట వినాలి. దేవుని మాట వినంటే కాబట్టి వారికి లోబడి ఉండండి, వారి మాట వినండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమండి, 6వదిగా ఆ క్రింద 18వ వచనంలో మా నిమిత్తము ప్రార్థన చేయుడి.
ఆరోది ఏంటి అంటే మా నిమిత్తము ప్రార్థన చేయండి. ఇది విశ్వాసుల బాధ్యతలు. దైవజనుల నిమిత్తము మనం ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. ప్రార్థన అంటే ఏంటో గత వారం ధ్యానం చేశాం. ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడుట. ప్రార్థన ఎప్పుడు ప్రారంభమయ్యింది ఆ విషయం కూడా గత వారం మనం ధ్యానం చేశాం. ఎనోషు కాలంలో ప్రార్థన ప్రారంభమైంది. ఆదికాండం 4:25 ప్రకారంగా. ఏమండి, ప్రార్థన ఎందుకు చేయాలి ఆ విషయం కూడా మనం ధ్యానం చేశాం. మనకు సహాయం కొరకు, ఆదరణ కొరకు మనము ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. ప్రార్థన ఎవరు చేయాలి? 4వది అని అంటే పరిశుద్ధులు ప్రార్థన చేయాలి. ఆయన పాపుల మనవి ఆలకించడు. కాబట్టి రక్షింపబడిన వారు మన పరిశుద్ధతను బట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. కనుక పరిశుద్ధులు ప్రార్థన చేయాలి. ప్రార్థన మా కొరకు చేయండి అని భక్తుడు ఎందుకు అడిగాడు అని అంటే సేవకుల క్షేమం నిమిత్తము ప్రార్థించండి అని గత వారం మనం ధ్యానం చేశాం. రెండవది, సేవకులు ఎక్కడ నిలబడి వాక్యం చెప్పినా వాక్యం చెప్పడానికి తగిన ధైర్యం కావాలి, కనుక ప్రార్థించండి. మూడవది, సేవకులు ఎక్కడ నిలబడి దేవుని వాక్యం ప్రకటించినా వారికి వాక్శక్తి కావాలి, కనుక ప్రార్థించండి. నాలుగవది, సేవకులు ఎక్కడ నిలబడి మాట్లాడాలని అనుకున్నా తగిన సమయము దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థించండి. ఐదవది, సేవకులు సువార్త ప్రకటించినప్పుడు మూర్ఖులైన దుష్టతరము వారి నుండి తప్పింపబడాలి, కనుక మీరు ప్రార్థించండి. 5 విషయాలు మనం గత వారం ధ్యానం చేశాం. నేటి దినాన ఈ యొక్క 22వ వచనములో హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట మనం చూస్తా ఉన్నాం. ఏమంటా ఉన్నాడో ఆలోచన చేస్తే, ఏమండి, హెచ్చరిక మాటలను సహించుడి అంటే మీపై నాయకులుగా ఉండి మీకు వాక్యము బోధించే వారి యొక్క హెచ్చరిక మాటలు సహించుడి. విశ్వాసులు ఈ 7వ మాట ఏంటి అని అంటే విశ్వాసులంగా మనము సహించే వాళ్ళంగా ఉండాలి. ఇది 7వ బాధ్యత. 6 బాధ్యతలు మనం ఎన్ని రోజులు ధ్యానం చేశాం. 7వ బాధ్యత ఏంటి అని అంటే నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా, ఏ సభలకు వెళ్ళినా, ఎక్కడ దేవుని సేవకుడు నిలిచి మాట్లాడినా వారు మాట్లాడే హెచ్చరిక మాటలు వాటిని మనం ఏం చేయాలి? సహించాలి. పేషెన్స్ ఉండాలన్నమాట. సహించాలి అంటే ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి కదండి. సహించుడు ఈ హెచ్చరిక మాటలను కదండి, ఈ హెచ్చరిక మాటను సహించుడి అని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుని వాక్యం ప్రకటింపబడుతూ ఉండగా ఆ మాటలు మనకు గుచ్చుకుంటాయి కదా. దేవుని వాక్యం మాట్లాడుతుంటే ఒక ఆయన ఒకసారి అన్నాడు, మీ మాటలు బళ్ళంతో పొడిచినట్టు ఉంటాయండి అన్నాడు. నా మాటలు కదా ఈ దేవుని మాటలు చెప్పాను. కాబట్టి మీ సంఘంలో అంటే ఆయన పక్కన వచ్చాడు, మీ సంఘంలో ఉన్నవారు ఏ తప్పిదం చేయలేరండి అని కూడా అన్నాడు. ఎందుకంటే వాక్యముతో ఉదక స్నానం జరుగుతూ ఉంది. ప్రతి వ్యక్తికి, పిల్లలక, యవనస్తులక, పెద్దలక, వృద్ధులక, స్త్రీలక, పురుషులక, ఎవరికి కావలసిన వర్తమానం ఆ రోజు అందుతానే ఉంటారు. కాబట్టి దేవుని వాక్యము గుచ్చుకుంటూ ఉంటారు. దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే కదా, అది సజీవమైనది, వాడిగలది, 2 అంచులు గల ఖడ్గము అన్నాడు. అది ప్రాణాత్మలను విభాగించు దూరుతూ ఉంటుంది అన్నాడు హెబ్రీ 4:12లో. కనుక వాక్యము ఎలాంటిది అని అంటే వాక్యము గుచ్చుకునేది. కొన్నిసార్లు వాక్యము మనల్ని బాధ పెడుతుంది. నా గురించి చెప్పాడు, నా గురించి అన్నాడు. వాస్తవానికి సేవకుడైన వాడు ఒకడి గురించి అనడు. ఎందుకు? అందరూ కావాలి, అందరూ ఉంటేనే కదా సంఘం. కాబట్టి దేవుని సేవకుడు దేవుని వాక్యం వల్ల దిద్దుతాడు, దేవుని వాక్యం వల్ల సరి చేస్తాడు, దేవుని వాక్యం వల్ల బుద్ధి చెప్తాడు, దేవుని వాక్యం వల్ల గద్దిస్తాడు. ఆ సంగతిని మనము సహించే వాళ్ళంగా ఉండాలి. అది వాక్యం చెప్తుంది. ఈ హెచ్చరిక మాటలను మీరు సహించుడని మిమ్మలను నేను వేడుకుంటా ఉన్నాను. ఇదేదో పౌలు గారి మాటలు ఏమండి, ఇదేదో మరొకరు మాటలను అనుకోకండి.
దేవుని వాక్యాలు. ఇవన్నీ ఎవరి అంటే దేవుని వాక్యాలు. దేవుని సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉండాలో, దేవుని సంఘములో ఉండే విశ్వాసుల బాధ్యతలేంటో చెప్తా ఉన్నాడు. మేము చెప్పే హెచ్చరిక మాటలను సహించుడి. సహించాలండి. ఎంత కష్టం సహించానో, మా ఉద్యోగంలో ఎన్ని కష్టాలు అనుభవించానో చెప్తారు కొంతమంది. 30 సంవత్సరాలు చేశాను, 40 సంవత్సరాలు చేశాను, రిటైర్మెంట్కి వచ్చాను, రిటైర్ అయ్యాను, ఎన్ని శ్రమలు అనుభవించాను, ఎన్ని కష్టాలు అనుభవించాను, ఎంత సహించానో కదా. మన కుటుంబం కొరకు మనం సహిస్తాం, మన ఉద్యోగాల కొరకు మనం సహిస్తాం. కాబట్టి ఇంకో గంట ఆగబట్టి ఆగుతాం. కానీ మరి దేవుని విషయంలో సహించొద్దా? దేవుని విషయంలో సహించాలి. దైవజనుడు దేవుని లేఖనమైతే మాట్లాడుతూ ఉంటే దేవుని మాటలు మనం తగిలితేనే కదండి. ఒక గోడ కట్టబడాలి, ఒక స్ట్రైట్ గా చక్కగా ఉంది అని అంటే ఆ గోడలో పెట్టే ఇటుకలు తాపి మేస్త్రి, ఇప్పుడు ఎల్లయ్య గారు ఉన్నారు, ఆయన తాపి మేస్త్రి. ఆయన దగ్గర తాపి ఉంటారు, దాంతో టకా కొడతాడు ఆయన. అరే ఇటుక చాలా బాగుంది, అలా ఉంచండి అంటే ఊరుకోడు ఆయన. ఎందుకు? అది కొట్టబడితేనే కానీ గోడ నైస్ గా రాదు కదా. అలాగే మనము కొట్టబడాలి వాక్యం చేత. హెచ్చరిక మాటలు మనకు తగలాలి, మనకు గుచ్చుకోవాలి. మనకు తగిలితేనే కదా, మనం గుచ్చుకుంటేనే కదా మనలో మార్పు వస్తుంది. అసలు దైవజనుల పని ఏంటండి? తిమోథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, తిమోథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, 4వ అధ్యాయం 2వ వచనములో, వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము కదా. ఇది దైవజనుని యొక్క పని. ఖండించాలంట, గద్దించాలంట, బుద్ధి చెప్పాలంట. బుద్ధి రావాలి. ఈ ఖండింపు గద్దింపు ఎందుకండి అనంటే మానవుడు బుద్ధిమంతుడవుతాడు, మానవుడు నీతిమంతుడవుతాడు, మానవుడు యథార్థవంతుడవుతాడు. గనుక ఖండించమంటున్నాడు, గద్దించమంటున్నాడు, అదే సమయంలో బుద్ధి చెప్పుము అని దేవుని లేఖనంలో చెప్తా ఉన్నాడు. ఆ పైన 3వ అధ్యాయం 17వ వచనములో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజకరమై ఉన్నది కదా. వారిని నీతి యందు శిక్ష చేయటానికి. ఎందుకంటే బోధలు, ఎందుకు మనం బోధ సహించాలి, ఎందుకు ఎదట వారు ప్రసంగాలు చేస్తున్నప్పుడు మనం ఓర్చుకోవాలి అని అంటే ఇది మన బాధ్యత. మనము నీతిమంతులముగా అవ్వాలని వారు మనలను హెచ్చరిక చేస్తూ ఉంటారు, మనల్ని దిద్దుతూ ఉంటారు, మనల్ని గద్దిస్తూ ఉంటారు, మనకి హెచ్చరిక చేస్తూ ఉంటారు కదండి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం చదువుదామండి. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు ఏమండి, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూసుకోండి. నిరాకరింపడం అంటే తిరస్కరించడం. ఈయన ఎప్పుడు ఇలాగ చెప్తాడు, ఈయన ఎప్పుడు నా గురించి చెప్తాడు, ఈ ఎప్పుడు ఇలాగే అంటాడు అనేటట్లుగా మనము దైవ సేవకులను నిరాకరించకూడదు. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది, ఎవరైతే మీకు వాక్యం చెప్తున్నారు, ఎవరైతే మీకు వాక్యము ద్వారా బుద్ధి చెప్తా ఉన్నారు, వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నారు, వాక్యం ద్వారా గద్దిస్తా ఉన్నారో, అలాగ గద్దించే వారిని, అలాగ బుద్ధి చెప్పేవారిని మీరు నిరాకరించవద్దు. ప్రతి మనిషికి నండి ఒక కోచ్ ఉండాలి, అంటే నడిపించేవాడు ఒకడు ఉండాలి. ఒక కాపరి, ప్రతి వ్యక్తికి ఒక గైడ్ ఉండాలి. ఎప్పుడైతే గైడ్ అనేవాడు లేడో వాడు ఏమైపోతా ఉంటాడు, తొట్టిల్లిపోతా ఉంటాడు. ఒక ఆఫీసులో పనిచేస్తున్నావా, యజమాని అనేటప్పటికీ మనకు ఒక భయం ఉండాలి, ఒక రెస్పెక్ట్. ఈ రెస్పెక్ట్ ఎప్పుడైతే కోల్పోయావో
ఈ భయం ఎప్పుడైతే కోల్పోయావో అతని అంతా హితబోధ బోధించినా నీవు వినవు, అది నీకు ఎక్కదు కదండి. కనుక సేవకులు కష్టపడి దేవుని వాక్యం సిద్ధపడి ప్రయాసపడి దేవుని వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు గద్దిస్తూ ఉంటారు. గద్దింపుకు మనము లోబడాలి. గద్దింపుకు లోబడితే మనం ధన్యులం. గద్దింపుకు లోబడలేదనుకోండి, ఎన్నిసార్లు గద్దించినను విననివాడు హఠాత్తుగా మరణించునని బైబిల్ చెప్తా ఉంది. గద్దింపు మాట మనం వినాలి. దేవుని దాసుల ద్వారా దేవుడు కొన్ని హెచ్చరిక మాటలు చెప్తా ఉంటాడు, హెచ్చరిస్తాడు. హెచ్చరించడం అంటే ఇదిగో ఎదరెదరు ఇలా జరుగుతూ ఉంది, నువ్వు అలా వెళ్ళొద్దు, హెచ్చరిక. అక్కడక్కడ మనం రోడ్ల మీద వెళ్ళినప్పుడు బోర్డు పెడతాడు, హెచ్చరిక అంటాడు. ఎందుకు? ఎదర ఒక గోతులు ఉన్నాయి, లేదా ఎదర రోడ్డు సరిలేదు, రిపేరింగ్ జరుగుతుంది, స్లోగా వెళ్ళు అని హెచ్చరికిస్తాడు. దైవజనుడు కూడా హెచ్చరిక, ఇదిగో కాలేజ్కి వెళ్తున్నావేమో జాగ్రత్త, హెచ్చరిక. ఇదిగో ఈ విధంగా ఉంటున్నావేమో జాగ్రత్త, హెచ్చరిక. వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఎందుకు? నీవు నీతిమంతురాలుగా ఉండాలి, నీవు నీతిమంతుడుగా ఉండాలి అని దేవుడు ద్వారా, దేవుని చెప్పుడ ద్వారా భక్తుడైనటువంటి వాడు నిలబడి దేవుని వాక్యం చెప్తా ఉంటాడు, హెచ్చరిక చేస్తూ ఉంటాడు. హెచ్చరిక కనుక మనం వింటే మేలుంది, గద్దింపు కనుక మనం వింటే మేలుంది. ఈ గద్దింపు హెచ్చరిక అనే మాటలు మనం వినలేదనుకోండి, ఒక రోజు వస్తుంది. సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథంలో 5వ అధ్యాయంలో 12వ వచనం చదువుదామండి. అయ్యో అయ్యో ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసి తిని, ఏమండి, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించాను. కొన్నిసార్లు కొంతమంది చెప్తా ఉంటేనండి, ఇలాగే చెప్తారులే అని తృణీకరిస్తారు. కొన్నిసార్లు వాక్యం ఎరిగిన మేము హెచ్చరిస్తూ ఉంటాం, గద్దిస్తూ ఉంటాం. ఇదిగో త్రాగుడు తాగుతున్నావు, తాగొద్దు. సిగరెట్లు కాలుస్తున్నావు, కాల్చొద్దు. ఇదిగో పలానా వ్యసనంలో ఉన్నావు, ఆ తంబాకు తింటున్నావు, తినొద్దు. ఇదిగో పలానా వెళ్ళని చోటకి వెళ్తున్నావు, వెళ్ళొద్దు. ఇదిగో పలానా ప్రేమలో పడుతున్నావు, పడొద్దు కదా. లోకంలో పడిపోతున్నావు, పడిపోవద్దు అని హెచ్చరికలు చేస్తాం. ఎన్ని హెచ్చరికలు చేసినా ఆ చర్చిలో గంట సేపు వింటాం, బయటికి వెళ్ళి మరలా మనం మామూలే కదా. దేవుడు అండి దైవజనుల కంటిలో పడేటట్టు చేస్తాడు. ఎందుకు? వాడి కంటిలో పడితేనే కదా వాడు దిద్దుతాడు కదండి. చాలా మంది నాకే పట్టపడతారు, మన చర్చిలో చాలా మంది నాకే పట్టబడతారు. ఎందుకు? వారి ద్వారా దేవుడు వారికి హెచ్చరిక చేస్తాడు, బుద్ధి చెప్తా ఉంటాడు, ఏమండి గద్దిస్తూ ఉంటాడు. ఆడెవడో సిగరెట్ కాల్చుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ ఎవరు లేరని అని అనుకుంటాడు, కానీ అక్కడ ఉండేది ఎవరు అంటే ఆ టైర్కే నేను వెళ్తాను. చాలాసార్లు చెప్పేవాడిని ఇక్కడ, ఇదిగో సిగరెట్లు కాలుస్తున్నారు, ఇదిగో ఇలా, అదిగో అలా, అదిగో తంబాకు, ఇదిగో త్రాగుడు. పైకి బాగానే నటిస్తారండి. రాత్రులు నీ గదుల్లో నువ్వేం చేస్తున్నావో, ఎవరు లేరని అనుకుంటున్నావేమో, నీ ఒంటరితనంలో ఎవరు చూడలేదులే అని అనుకుని నువ్వేమేం చేస్తున్నావో, ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదు సర్వము కూడా నువ్వు చీకట్లో చేసేవి వెలుగులో కనపడతాయంట కదండి. నువ్వు రహస్యముగా చేసేవి మిద్దెల మీదకి వచ్చేస్తాయంట. అదే అనవసరంగా దొరికిపోయానే అని అనుకుంటావు. దాన్ని తప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తావు, కానీ తప్పించలేవు. నన్ను తప్పించాలని, నా నుండి తప్పించబడాలని ఎంతోమంది ట్రై చేస్తారు. నేను రకరకాలుగా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాను. కనుక ఎందుకు? ఒక్కసారి నా కంట్లో పడితే 100 సార్లు వస్తానండి. కాపర్లం కదా, కాపర్లు ఎలా ఉండాలో గతంలో మనం ధ్యానం చేసాం. కాచేవారుగా ఉండాలి. కనుక దేవుడు కాపర్లకి అప్పగిస్తాడు ఆ పని. కనుక హెచ్చరిక మాటలను సహించుడి. దావీదు దగ్గరికి నాతాను వెళ్ళాడు. వెళ్ళి ఇదిగో ఇలా జరిగింది,
అని ఒక స్టోరీ చెప్పాడు. ఎందుకు? నాతాను మామూలు ప్రవక్త, దావీదు రాజుగారు. దాను మొదలుకొని బెయేర్షెబ వరకు సువిశాలమైన సామ్రాజ్యాన్ని చక్కగా వెళ్తున్నటువంటి గొప్ప రాజు దావీదు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలాగా నువ్వు అలాగా అంటే బయటికి వెళ్ళి అంటాడు రాజు గనుక. లేకపోతే ఆ పంటల చేత ఆయన కొట్టేస్తా ఏమో చేయొచ్చు గనుక నాతాను భక్తుడు కొంచెం తెలివిగా దావీదు దగ్గరికి వెళ్ళి, రాజా, ఒక ఊర్లో ఒక ఆయన గొర్రె పిల్లలు పెంచుకుంటున్నాడు, తన కుమార్తెలా పెంచుకుంటున్నాడు. ఇలా ఉండగా అదే ఊరిలో ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతునికి చాలా ఉన్నాయి, గొర్రెలు మేకలు అన్నీ ఉన్నాయి. అయితే ధనవంతునింటికి ఒకడు ఆతిథ్యానికి వచ్చాడు, చుట్టాలు వచ్చారు. ఆ చుట్టాలకి భోజనానికి వధించడానికి ఈ పేదవాడి గొర్రె పిల్లలు పట్టుకుపోయాడయ్యా. అందుకు మనం ఏం చెయ్యాలంటావు అని అంటే, ఆ గొర్రెకు బదులుగా 4 గొర్రెలు ఇవ్వాలి కదా. ఎన్ని మాట్లాడేశాడో దావీదు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథములో 12వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనం నుండి, కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులుండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప మరి ఏదియూ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దను తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వారికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. 2వ మాట ఏమంటున్నాడు? వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలెనని నాతానుతో అనగా, 7వ వచనములో నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే కదండి. గద్దింపు. రాజు గారికి ఒక ప్రవక్త గద్దిస్తున్నాడు. ఏమని? ఆ మనుషుడవు నీవే. ఎందుకు? ఊరియా యొక్క భార్యను నువ్వు భార్యగా చేసుకున్నావు. ఊరియా అనేవాడు నీ సైన్యములో ఒక వ్యక్తి. అతని భార్య చక్కనిదని చెప్పి నువ్వు అతనిని చంపించి అతని భార్యను నీకు భార్యగా చేసుకున్నావు కనుక ఆ మనుషుడవు నీవే. దావీదు చేసిన పాపమంతా 11వ అధ్యాయంలో ఉంది కనుక దేవుడు చూశాడు, నాతానును పంపించాడు. ఓ నాతాను, దావీదు ఈ విధంగా చేశాడు, నువ్వు వెళ్ళు అని అంటే దావీదు దగ్గరికి నాతాను వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడాల. ఎందుకు? ఆయన రాజుగారు కదా, ఏమో చంపించేస్తాడేమో అన్న భయం మీద కథ చెప్తా ఉన్నాడు. ఈ కథ చెప్తూ ఉండగా దావీదుకు కోపం వచ్చిందంట. దావీదు పాపం తెచ్చుకొని, బహుగా పాపం తెచ్చుకొని అతడు నిశ్చయముగా మరణపాత్రుడు అన్నాడు. ఎవడైతే పని చేశాడో వాడు మరణపాత్రుడు అన్నాడు. వాడు కనికరమ లేక ఆ గొర్రెను వధించాడు కనుక ఆ ఒక్క గొర్రెకు బదులుగా 4 గొర్రె పిల్లలను ఇవ్వాలి అని నీతి చెప్తా ఉన్నాడండి. నాతాను అంటాడు, ఆ మనుషుడవు ఇదే. గద్దింపు వచ్చింది. ఇది హెచ్చరిక కాదు. హెచ్చరిక అంటే జరగబోయే విషయాన్ని చెప్పేది హెచ్చరిక. జరిగిపోయిన దాన్ని గద్దిస్తామన్నాడు. ఆ మనుషుడవు నీవే. దావీదు వెంటనే ఆ గద్దింపును అంగీకరించాడండి. ఏమండి?
నిరాకరించలేదు, తిరస్కరించలేదు. ఆ ప్రక్కన 13వ వచనములో నేను పాపము చేసి తిని కదా. 13వ వచనం మనం చదువుతండి. నేను పాపం చేసినని దావీదు నాతానుతో అనెను. చాలండి. ఇప్పుడు దావీదు నాతానుతో చెప్తున్నాడయ్యా, నేను పాపం చేశానండి. దావీదు ఎంత గొప్పవాడండి, నాతాను ఎంత చిన్నవాడే. అంటే వయసులో చిన్నవాడు కాకపోయినా ఆస్తి అంతస్తులో చిన్నవాడే. ఈయన మామూలు ఒక సేవకుడు, ఆయన రాజు. రాజు గారికి గద్దింపు మాట కదా నాటింది కనుక గద్దింపును రాజుగారైన దావీదు గారు నిరాకరించలేదు, తిరస్కరించలేదు, స్వీకరించాడు కనుక దావీదుల గురించి మనం చదువుతూ ఉంటాం. దేవునికి ఇష్టానుసారుడైన మనిషి. ఆ దావీదుల గురించి ఒక సాక్ష్యం వింటాం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో 4వ వచనం అండి. దావీదుల గురించిన సాక్ష్యం వింటా ఉంటాం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములను యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు. చాలండి కదండి. ఇప్పుడు దావీదు ఊరియా భార్య విషయంలో తప్పు చేయగా నాతాను భక్తుడు వెళ్ళి అతన్ని హెచ్చరించగా, గద్దించగా, బుద్ధి చెప్పగా దావీదుకి ఏం కలిగిందంటే బుద్ధి కలిగింది కనుక ఊరియా భార్య సంగతి యందు తప్ప తన జీవిత దినములలో అతడు యథార్థముగా ఉన్నాడు అన్నాడు. దేవుని ఆజ్ఞలలో దేని యందు తప్పిపోకుండా దేవుని దృష్టికి యథార్థముగా దావీదు ఉన్నాడు. కారణం హెచ్చరిక అతన్ని ఏం చేసింది అని అంటే మార్చింది. ఆ గద్దింపు అతన్ని ఏం చేసింది అని అంటే మార్చింది. బుద్ధి చెప్పాడు, ఆ బుద్ధి అతనిని మార్చింది కనుక ఇంకెప్పుడు తన జీవితంలో ఏ పొరపాటు చేయలేదండి. కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో పొరపాటులు చేసిన వారు ఉన్నారు. పొరపాటులు చేయగా దేవుడు హెచ్చరించగా, దేవుడు ఆ భక్తులను పంపించి గద్దించగా, ఏమండి, దేవుడు ఆ భక్తులను పంపించి బుద్ధి చెప్పగా, దేవుడు ఆ భక్తులను పంపించి ఖండించగా కొంతమంది మార్పు పొందారు, మారు మనసు పొందారు, తమ జీవితాల్లో ఇంకెప్పుడు పాపము చేయకుండా ఉన్నారు. కొంతమంది నిరాకరించారు, కొంతమంది తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన వారందరూ కూడా పతనమయ్యారు. అలాగే సౌలు ఉన్నాడు, సౌలుకు కూడా గద్దింపు వచ్చింది. నీవు యెహోవా మాట వినక కదా, ఎందుకు వినలేదు? నీవు ఆ బలిసినటువంటి ఆ ఎడ్లను ఎందుకు ఉంచుకున్నావు? కడగా ఎందుకు దాచుకున్నావు? ఎందుకు దోపుడు మీద ఎగబడ్డావు? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఈ మాటలన్నీ సమూయేలు భక్తుడి ద్వారా, అక్కడ నాతాను భక్తుడి ద్వారా దావీదుకు గడ్డి పెట్టాడు, బుద్ధి చెప్పాడు. దావీదు మారాడు. ఇక్కడ సమూయేలు ద్వారా సౌలుకు గడ్డి పెడతా ఉన్నాడు, బుద్ధి చెప్తా ఉన్నాడు. కానీ సౌలు నేను పాపము చేసి నేను ఒప్పుకోలేదండి కదా. ఆలోచన చేస్తున్నారా? బుద్ధి చెప్పినప్పుడు, హెచ్చరిక వచ్చినప్పుడు, దేవుని దాసుడు ఖండించినప్పుడు, దేవుని దాసుడు గద్దించినప్పుడు వెంటనే లోబడాలి. కానీ సౌలు లోబడలేదు కనుక సౌలు అంతకంతకు నీరసిల్లేను, దావీదు అంతకంతకు వర్ధిల్లేను. బిలాము కూడా హెచ్చరిక వచ్చింది, దేవుని దూత ద్వారా హెచ్చరిక వచ్చింది, గాడిద ద్వారా బుద్ధి చెప్పాడట దేవుడు. గాడిద కూడా నోరు పెట్టి గాడిద ద్వారా కూడా బుద్ధి చెప్తే బిలాము విన్నాడా? వినలేదండి. హెచ్చరిక మాటలు వినలేదు, గద్దింపు మాటలు వినలేదు. అందుకే నేల పడ్డాడు. ఆ రెండు గోడల మధ్యలో నలుగబడ్డాడు. చివరికి ఒక అన్యుని చేతిలో బిలాము ప్రవక్త, బిలాము ఏ మాట అంటే అదే నడిచిందండి, జరిగిదండి. ఎవరిని శపిస్తే వారు శపింపబడేవారు, ఎవరిని దీవిస్తే వారు దీవింపబడే అంత శక్తి గల ప్రవక్త ఒక అన్యుని చేతిలో ఆ చాకు ద్వారా, అంటే ఖడ్గమ ద్వారా చంపబడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. కనుక బుద్ధి మనలను చక్కగా దేవునిలోనికి నడిపిస్తుంది. కనుక ప్రియులారా ఆలోచన చేయండి. పౌలు గారు కూడా అదే చెప్తాడు. అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయంలో
అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 31వ వచనం చదువుతామండి. అపోస్తల కార్యాల గ్రంథం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి ఏం చెప్పాడంట? 3 సంవత్సరాలు. మనం ఒక వారం కనుక చెప్పామనుకో వచ్చే వారం రాదు, అంతేనా? మరి పౌలు గారు ఆదిమ సంఘాలు డెవలప్ అవడానికి గల కారణం ఏంటండి? ఆదిమ సంఘాలు వర్ధిల్లటానికి గల కారణం ఏంటో తెలుసా? వారికి బుద్ధి చెప్తే వారు వినేవారు. ఈవేళ వినేవారు ఉన్నారా? ఆయన 3 సంవత్సరాలు రాత్రింపగళ్ళు బుద్ధి చెప్పాడంట. మానక వాక్యం చెప్పానల్లా, నేను మానక బుద్ధి చెప్పాను కదా. బుద్ధి చెప్పిన వాడు దేవుని సంఘాన్ని విడిచిపెట్టలేదు, పౌలు గారిని విడిచిపెట్టలేదు. వారు ఆత్మీయంగా బలపడ్డారు. ఇప్పుడు మన బుద్ధి చెప్పేవాడు ఉండాలి తప్ప మనం పొగిడేవాడు ఉండకూడదు మన దగ్గర. అప్పుడే మన లోట్లు మనకు తెలుస్తాయి. అబ్బా మీరు ఎలాగా, మీరు అలాగనే పొగిడేవారు ఉన్నారనుకో, మన లోట్లు తెలియదు, మనం చాలా గ్రేట్ అనుకుంటాం. మనల్ని ఎప్పుడు సరి చేసేవాడు ఉండాలి, మనల్ని ఎప్పుడు సరిదిద్దేవాడు ఉండాలి, మనల్ని ఎప్పుడు గద్దించేవాడు ఉండాలి, మనకి ఎప్పుడు బుద్ధి చెప్పేవాడు ఉండాలి. అప్పుడే మనం ఏమవుతాము అంటే డెవలప్ అవుతాం. నేటి దినాల్లో అలా కనుక మనం బుద్ధి చెప్పేటట్లయితే సంఘాల్లో సంఘ విశ్వాసులు ఎలాగుంటున్నారో తెలుసా? ఇలాగే కనుక మనం బుద్ధి చెప్తా ఉంటే, ఒక వాక్యం గుచ్చుకుంటే కనుక పార్టీ మారిపోతారు. చూసారా? ఆ దేశంలోంచి ఈ దేశంలోకి మారిపోతా ఉన్నారు కదా, మనం చూస్తా ఉన్నాం. ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి మారిపోతున్నట్లుగా ఈ సంఘాన్ని విడిచి ఆ సంఘానికి మారిపోవట్లేదండి. మన సంఘంలో వెళ్ళిపోయారు కొందరు. ఎందుకు? ఈ గద్దింపు మాటలు, ఈ బుద్ధి చెప్పే మాట వరే అది తప్పురా బాబు, అలా చెయ్యొద్దురా నాయన అంటే వారు గుచ్చుకుని సంఘాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. అదే చెప్తున్నాడు, మీకు బుద్ధి చెప్పే వారిని నిరాకరించవద్దు అన్నాడు. ఫిబ్రవరి 12:25 మనం చదువుకున్నాం. బుద్ధి చెప్పే వారిని నిరాకరించకూడదు. నేడు దినాలు ఎలాగున్నారంటే చెప్పారు కదా, పార్టీలు మార్చినట్లుగా సంఘాలు మార్చేసేవారు ఉన్నారు. కండువాలు కదా, ఆ పార్టీలోకి వెళ్తే ఓ కండువా ఉంటుంది, ఈ పార్టీలోకి వస్తే ఓ కండువా ఉంటుంది. కండువాలు మార్చినట్లుగా, జెండాలు మార్చినట్లుగా, అప్పుడు వరకు ఓ జెండా, ఇప్పుడు ఇంకో జెండా. ఎందుకంటే ఈ పార్టీ గురించి ఏదో చెప్పడం. ఎందుకయ్యా పలానా సంఘానికి వెళ్ళాము అంటే ఆ పాస్టర్ గారికి మన గురించి ఏదో చెప్పడం. మరి ఆయన పాస్టర్ గారే కదా, ఆయన కూడా గట్టిస్తాడు కదా. వారమో నెలలో 2 నెలలు ఆగుతాడు, తర్వాత ఆయన కూడా మొదలెడతాడు. గద్దింపే కదా, ఎవరు చెప్పినా గద్దింపే. అక్కడ మాని ఇంకో సంఘానికి వెళ్తాడు, ఇంకో పార్టీ. అన్ని పార్టీల్లో తిరిగి అన్ని సంఘాలు తిరిగి చివరికి ఏ సంఘానికి చెందకుండా ఒంటరిగా మిగిలిపోయి సాతాను చేత కబలింపబడి భ్రష్టుడైపోతాడు. ఎంతమంది లేదు? నేను ఎప్పుడు ఎవరిని 10 పైసలు అడగను, నేను పెడతాను. కానీ ఏమండి, నాకున్న దాంట్లోనే నేను చెప్పేది ఏంటంటే భక్తిగా ఉండండి. ఇది రాంగ్, ఈ రాంగ్ స్టెప్లో ఉండొద్దు, రైట్గా ఉండండి అని చెప్తా ఉంటే వాడికి ఎలా ఉంటుంది అంటే బాధాకరంగా ఉంటుంది. త్రాగేవాడు తాగొద్దురా అంటే వాడికి బాధ. కాబట్టి తంబాకు మానేరా బాబు అంటే వాడికి బాధ. నా మీద ఎందుకు బాధ, దైవజనుల మీద ఎందుకు బాధ అని అందరికీ అని అంటే వారు ఖండిస్తూ ఉంటారు, వారు బుద్ధి చెప్తూ ఉంటారు, వారు హెచ్చరిస్తూ ఉంటారు కదా. వారు హెచ్చరిస్తూ ఉంటే వీరికి ఎలా ఉంటుంది అని అంటే బాధాకరంగా ఉంటారు. సేవకుడు ఖండిస్తాడండి, సేవకుడు గద్దిస్తాడండి, సేవకుడు హెచ్చరిక చేస్తాడు. అంటే సేవకుని యొక్క పని. దేవుడు అదే రాశాడు. ఆ తిమోతేయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకున్నాం. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పము, తప్పుదిద్దుము. ఇదే మా పని. మేము తప్పుదిద్దుతాం, అవసరమైతే ప్రాధేయపడతాం. నాయన అలా చేయొద్దు, నాయన అలా చేయొద్దు, బాబు అలా చేయొద్దు. ప్రాధేయపడతాం, బ్రతిమిలాడతాం కదా. ఎందుకు? అది దేవుడు మా మీద పెట్టిన ఆచారం. కనుక విశ్వాసులైనటువంటి వారు 7వ మాట మనం నేర్చుకున్న మాట ఏంటి అంటే మీపై
నాయకులుగా ఉన్నవారు మిమ్మల్ని ఎప్పుడైనా హెచ్చరిక మాటలు చెప్తున్నప్పుడు ఆ హెచ్చరిక మాటలను సహించుడి. విశ్వాసంగా మనం సహించాలి. ఆ 12వ అధ్యాయం హెబ్రీ 25వ వచనంలో ఏం చెప్పాడు అని అంటే, వారిని నిరాకరించవద్దు కదండి. బుద్ధి చెప్పుచున్న వారిని ఏం చేయాలంట? నిరాకరించవద్దు అని చెప్తున్నాడు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు మీరు చూచుకొనుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక విశ్వాసమైనటువంటి మనకు దేవుడు చెప్తున్నటువంటి బాధ్యతను మనం వింటా ఉన్నాం. మనము దిద్దుకునే వాళ్ళంగా ఉన్నాం. తప్పు చేయకూడదు. ఒకవేళ తప్పులో పడ్డామా, దైవజనుడు హెచ్చరిస్తున్నాడా, దిద్దుకో, అది నీకు మేలు, నీకు ఆశీర్వాదం, దేవుని దీవెన నీకు పొందుతాం. దిద్దుకోలేదా సాతానుని కబలించేస్తాడు, నువ్వు పతనమైపోతావు. కనుక మీకు బుద్ధి చెప్పేవారిని నిరాకరింపకుండానట్లు మీరు చూసుకోండి. 8వదిగా హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 24వ వచనమండి. మీపైని నాయకులైన వారందరికీ పరిశుద్ధులందరికీ వందనములు చెప్పుడి. ఎవరు చెప్పాలంట? మీ పైన నాయకులుగా ఉన్న వారికి వందనాలు చెప్పాలి. ఇది 8వ బాధ్యత. ఈ రోజుల్లో సేవకులే విశ్వాసులకు వందనాలు చెప్తున్నారు. ఆ విశ్వాసం అలా వెళ్ళిపోతాడు, ముందే చూస్తాడు, చూడనట్టు వెళ్ళిపోతా ఉంటే సేవకుడు వెనక వెళ్ళి, నాకు చాలా ఇన్సిడెంట్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. నేనే వెళ్ళి అయ్యగారు ఎలా ఉన్నారు, బాగున్నారా, వందనాలండి అని అడగవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. నేనే కాదు, ఈ రోజుల్లో ఎక్కడున్నా సేవకులను రెస్పెక్ట్ చేసేవారు, సేవకులను గ్రీట్ చేసేవారు. గ్రీట్ యువర్ లీడర్స్, గ్రీట్ యువర్ పాస్టర్స్. బైబిల్ అదే చెప్తుంది. మీపై నాయకులుగా ఉన్న వారికి వందనాలు చెప్పండి. చెప్తా ఉన్నారా? 8వది మన బాధ్యతలండి. మన బాధ్యతలను చెప్తా ఉన్నాను. దైవజనుడు కనపడ్డాడంటే చాలు, వారికి ఏం చేయాలి? వందనాలు చెప్పాలి. వందనాలు ఎంతవరకు చెప్పలేదేమో. ఎందుకు చెప్పాలి అంటే, వారు అహోరాత్రులు నీ గురించి ప్రార్థన చేస్తారు కదండి. వారు ప్రార్థన చేస్తారు కనుక వారి గురించి నువ్వేం చేయాలంటే, కనపడితే వారికి వందనాలు చెప్పు. నష్టమేం కాదు కదా, వారికి చెప్తే దేవుడు చెప్పినట్టే. కనుక మీపై నాయకులుగా ఉన్న వారికి ఏం చేయాలి అంటున్నాడు అని అంటే, వందనములు చెప్పండి అన్నాడు. తర్వాత టైం వెళ్తా ఉంది కనుక 9వ మాట తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుదామండి. తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు పాత్రులుగా ఎంచవలెను అన్నాడు కదండి. 9వ బాధ్యత ఏంటి అని అంటే, వాక్యము ప్రకటించేవారిని, సువార్త ప్రకటించేవారిని, వాక్యాన్ని ఉపదేశించేవారిని కదా. మీపై నాయకులే కదా వారు. వారిని రెట్టింపు సన్మానం, డబుల్ హానర్ అన్నమాట కదా. వారిని రెట్టింపు సన్మానముగా వారిని మీరేం చేయాలంటే సన్మానించవలేను అన్నారు. సేవకులను సన్మానించడం నేర్చుకోవాలి. ఎక్కడున్నా కానీ వారు ఎలాంటి వారు నీకు అనవసరం, వారికి దేవునికి ఉంటుంది అది. కానీ నీ పని ఏంటి అని అంటే, వారిని సన్మానించే పని. సేవకులను సన్మానించాలి. రెట్టింపు సన్మానం అని అంటే మరీ ఓవర్ చేసేయడం కాదు కదా. మరీ ఓవర్ అంటే కొంతమంది ఉన్నారు. మాదండి ఈ ఫెలోషిప్ భక్త సింగర్ ఫెలోషిప్ అండి, దేవుడు ఫెలోషిప్ కాదు, వ్యక్తి ఫెలోషిప్. గమనిస్తారా? అది మరీ ఓవర్. సన్మానం చేయొచ్చు, తప్పు కాదు. కానీ ఏమండి, మాది ఏ ఫెలోషిప్ అండి? భక్త సింగర్ ఫెలోషిప్ అండి. ఆయన ఫాలో అయిపోతా ఉంటారు. పౌలు గారు అందుకే అన్నాడు, పౌలు ఎవడు?
కేఫా ఎవడు, అపోలో ఎవడు కదా? వీరందరూ మామూలు సేవకులు. నాటిన వాడు వేరు కదా, నీరు పోసిన వాడు వేరు, అభివృద్ధి చేయవాడు దేవుడు అన్నాడు. కనుక వీళ్ళు మామూలు సేవకులు. సేవకులు అని చెప్పి మరి ఇంకొక మతం ఉంది కదా, వాళ్ళు ఇంకా కుర్చీ వేసేస్తారండి. ఎందుకు? ఆయన ఆత్మ వచ్చి అందులో కూర్చుంటారు. ఎవరు వాళ్ళు? బైబిల్ మిషన్ వాడు కదా. ఇప్పుడన్నా సభలు కానీ చర్చిలకు వెళ్ళండి, ఆ కుర్చీ కూడా ఉంటుంది. ఏంట్రా బాబు తెల్లగొట్టు వేస్తారు. ఏంట్రా బాబు అంటే దేవదాసయ్య గారు ఆత్మ వచ్చి అందులో ఉంటారు. ఉంటారా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు కదా. మొన్నైనది వెనకటి వలె మొన్నైపోవును, ఆత్మ దాని దయచేయి దేవుని వద్దకు చేరిపోవును. మళ్ళీ రావటం ఏంటి? ఆ కుర్చీలో కూర్చోవడం ఏంటి? దేవుని కంటే దేవదాసయ్య గారు ఎక్కువ, దేవుని కంటే భక్త సింగ్ గారు ఎక్కువ, లేదా దేవుని కంటే మార్టిన్ లూథర్ ఎక్కువ. కొంతమంది మతోద్ధారణ పండగ అక్టోబర్ 31వ తారీఖున మతోద్ధారణ పండుగ ఉంటారు. ఏంటి? మతాన్ని ఉద్ధరించాడండి. ఎవరు? మార్టిన్ లూథర్ గారు. ఇంకా ఆయనే ఏమండి. కొంతమంది రకరకాల ఉన్నారు. వారి సహవాసం, ఫెలోషిప్ అంటే ఏంటి? సహవాసం, వారితో సహవాసం, యేసయ్య గారి సహవాసం. బైబిల్ ఏమంటుంది? యోబు గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం వస్తుందండి. 22వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానం కలుగును కదండి. భక్త సింగ్ గారితోనా, దేవదాసయ్య గారితోనా, మార్టిన్ లూథర్ గారితోనా, యేసయ్య గారితోనా అంటే వారిని క్రిటిసైజ్ చేయట్లేదు నేను. కానీ విశ్వాసులు ఎవరిని ఫాలో అవుతా ఉన్నారు? దైవజనుని గౌరవించాలి, మంచిదే. దైవజనుని సన్మానించాలి, మంచిదే. కానీ మరీ ఓవర్ కాదు. కొంతమంది వాళ్ళ అయితేనే, వాళ్ళ జడ్జి అయితేనే, వాళ్ళ బోధలు అయితేనే వాళ్ళ బోధ. కొంతమంది యేసయ్య గారు బోధ ఏమంటారు, ఇంకొకడు బోధ ఎక్కడానికి. బోధ ఎవరు చెప్పినా ఈ బోధ ఎవరిదండి? దేవునిది. అది గమనించాలా. కనుక మీపై నాయకులుగా ఉన్నవారు, మీకు వాక్యము బోధించేవారు, వారిని రెట్టింపు సన్మానముతో మీరు సన్మానించుడి అన్నాడు. సన్మానించడం అంటే సాల్వ కప్పి, ఏదో మాకు సాల్వలు కప్పేసి మాకు ఫ్లవర్ బుక్ ఇచ్చేమంట్లా. గౌరవించండి సరిపోదు. మా గౌరవాన్ని అలా ఉంచితే సరిపోదు. బాబోయ్ పాస్టర్ గారా అని కాదు కదా. మన గౌరవం వాక్యం చాలా బాగా చెప్తాడు ఆయన. అలాగే ఏదైనా గౌరవం ఉంచండి, అదే చాలు, అదే సన్మానం. వీ హ్యావ్ టు గివ్ ద రెస్పెక్ట్ టు ద పాస్టర్స్. పాస్టర్లకి లేక దేవుని నాయకులకు మనం ఏం చేయాలంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, సన్మానం చేయడం అంటే అదే రెస్పెక్ట్ ఇవ్వాలి. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుతామండి. సమయం లేదు, ఎక్కువ చూడట్లేదండి. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుతూ ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పవారిని మన్నన చేసి కదా. బుద్ధి చెప్పేవారిని ఎవరైనా మన్నన చేస్తారా అంటే గౌరవించి సన్మానించి అని అర్థం. మీకు బుద్ధి చెప్పేవారిని సన్మానించమంటున్నాడు, మన్నన చేయమంటున్నాడు, అంటే గౌరవించమంటున్నాడు. అలా గౌరవిస్తామా? 13వ వచనం చదవండి. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలి. అర్థమవుతుందండి. మీరే చిన్న సంఘమో పెద్ద సంఘమో, ఏ సంఘానికి వెళ్ళినా ఎక్కడున్నా మీకు బుద్ధి చెప్తాడు కదా. ప్రతి వారం మీద మిమ్మల్ని పొగుడుతాడా? సేవకుడు ఎవడో పొగడు నాకు తెలిసి. బుద్ధి చెప్తా ఉంటాడు, సరి చేస్తా. బుద్ధి చెప్తామంటే ఏంటండి? మిమ్మల్ని ఏదో తిట్టేయడం అని కాదు, మిమ్మల్ని ఏదో దూషించేయడం అని కాదు, మిమ్మల్ని ఏదో అవమానపరిచేయాలని కాదు, మిమ్మల్ని ఏదో సిగ్గుపరిచేయాలని కాదు. మిమ్మల్ని సరి చేయాలి. వాక్యము ద్వారా మిమ్మల్ని సరి చేయాలి. వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరిక చేయాలి. మీరు చక్కగా నీతిమంతులు, ఆయన వైపు చక్కగా జ్యోతుల వలె తిరిగేవారుగా
మేము చేసే బాధ్యత దేవుడు మా మీద ఉంచాడు కనుక మీకు బుద్ధి చెప్పే వారిని మన్నన చేసి వారిని మిక్కిలి ఘనముగా ఎంచుడి. సేవకులను అంటే విశ్వాసాల బాధ్యత చెప్తా ఉందండి. సేవకులను మనం సన్మానించేవాళ్ళం. రెట్టింపు సన్మానం అన్నాడు, ఇక్కడ మిక్కిలి ఘనముగా ఎంచమంటున్నాడు. ఏమండి, ఒకరోజు వెళ్తాం అక్కడికి, నిలబెట్టి వెన్ను అడుగుతాడు, ఫలానా సేవకుడు నీకు ఇచ్చాను, నువ్వేం చేశావు అని అడుగుతాడు. అడగడం అనుకుంటున్నారేమో, అన్నీ అడుగుతాడు కదా. కాబట్టి విశ్వాసులారా, విశ్వాసంగా మన బాధ్యతలు సేవకులను సన్మానించే వాళ్ళగా, సేవకులను గౌరవించే వాళ్ళగా, సేవకులను గణపరిచే వాళ్ళంగా ఉండాలి అని చెప్పి దేవుని లేఖనం మాట్లాడుతుంది. 10వదిగా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుదామండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట, చివరి మాట అండి. వాక్యోపదేశము పొందువాడు అనగా ఎవరండి? ఆయన విశ్వాసి. వాక్యోపదేశం పొందేవాడెవడు? విశ్వాసి. వాక్యోపదేశం చేసేవాడెవడు? నాయకుడు లేక కాపరి. చదవండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను కదా. నాకేదో భాగమని కాదు, ఇది వాక్యం అని చెప్తున్నానండి. మన విధులు, మనము చేయవలసిన విధులు, లేక మనకు దేవుడిస్తున్న ఆజ్ఞలు, మన బాధ్యతలు. రక్షించబడిపోయామంటే సంఘానికి వెళ్ళిపోతున్నామని అంటే కాదు. ఏమండి, అక్కడ చెప్తున్నాడు వాక్యోపదేశము పొందువాడు అంటే విశ్వాసి అయిన వాడు వాక్యోపదేశం ఉపదేశించే వారికి మంచి పదార్థాలన్నిటిలో కూడా భాగమివ్వవలెను. ఇది దేవుని ఆజ్ఞ, మన ఆజ్ఞ కాదు. అది మీ ఇష్టం ఇస్తే తెచ్చుకోవడం. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే మన బాధ్యత. వాక్యము చెప్తా ఉన్నాం, విశ్వాసుల బాధ్యతలు. ఎందుకు ఆ క్రింద చక్కని మాటలు కొన్ని రాశాడండి. ఏమన్నాడు అనంటే చూడండి, చదువుతాం కింద వచనం. మనుషుడు ఎందుకంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. నువ్వు భాగం ఇచ్చావా, దేవుడు నీకు భాగం ఇస్తాడు, మరొక రూపంలో ఇస్తాడు కదా. అదే రాశాడు, ఏమి విత్తునో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అని చెప్తూ మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. కనుక మనము మేలు చేయడం విసుగక ఎందుము అని మాట్లాడుతూ 10వ వచనములో విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము అన్నాడు. కనుక మనము నేర్చుకుంటున్న పాఠాలు, మన బాధ్యతలు ఏంటి అని అంటే, కాబట్టి ఉపదేశము పొందువాడు ఉపదేశించువానికి అన్ని విషయములలో మంచి పదార్థములు ఇవ్వవలెను. ఇది ఒక బాధ్యత. తర్వాత అంటే ఇప్పుడు మనం 10 బాధ్యతలు చెప్పుకున్నాం. 1, నాయకులను జ్ఞాపకం చేసుకోండి. 2వది, వారి ప్రవర్తనను అనుసరించండి. 3వది, వారి విశ్వాసమును అనుసరించండి. 4వది, వారు దుఃఖముతో ఈ పని చేసిన మీకు నిష్ప్రయోజనం కనుక వారు దుఃఖపడకుండా చూసుకునే బాధ్యత విశ్వాసాల మీద ఉంది. 5వది, వారు దుఃఖముతో ఆ పని చేయకున్నట్లు కదండి, ఆనందముతో ఆ పని చేయనట్లు వారు మాట విని వారికి లోబడి ఉండండి. 6వది, వారి గురించి ప్రార్థన చేయండి కదా. గత వారు చెప్పుకున్నాం. 7వది ఏంటి అని అంటే, ఈవేళ మనం ఏం చెప్పుకుందాము అని అంటే, వారు మనలను దిద్దుతూ ఉంటారు, హెచ్చరిక చేస్తూ ఉంటారు. వారి హెచ్చరిక మాటలను మనము సహించే వాళ్ళంగా ఉండాలి కదండి. 8వది, వారికి మనము వందనాలు చేసే వాళ్ళంగా ఉండాలి. 9వది, వారిని రెట్టింపు సన్మానం అంటే వారిని గౌరవించే వాళ్ళంగా ఉండాలి. 10వది, మనము మంచి వాటన్నిటిలో
వారికి భాగం ఇచ్చేవారుగా ఉండాలి. 10 బాధ్యతలు జ్ఞాపకం ఉంచుకొని మీరు ఏ సంఘంలో ఉన్నా, ఏ సంఘానికి వెళ్ళినా, ఈ ముంబైలో ఉన్నంతకాలం ముంబైలో ఉంటారు, తర్వాత ఊరు వెళ్ళి మరో సంఘానికి వెళ్తూ ఉంటారు. స్థానిక సంఘాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్తూ ఉంటారు. దైవజనుల పట్ల మనము చేయవలసిన బాధ్యతలు, 10 బాధ్యతలు దేవుడు మనకు చెప్పాడు. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకొని దైవజనుల పట్ల జాగ్రత్తగా మెలకువగా ఏమండి మనము జీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ మహిమ గల నామానికి వందనాలు. ప్రభువా, విశ్వాసులైనటువంటి వారు దైవజనుల పట్ల ఏ విధముగా ఉండాలో అనే విషయాలు, 10 విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, నీ బిడ్డలు ఎక్కడున్నా దైవజనుల పట్ల ఈ విధమైన 10 ఆజ్ఞలు కలిగి చక్కగా జీవించడానికి నీ సహాయం అనుగ్రహించి యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ప్రార్థన చేయించున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి.